హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ ఐరా ఫుడ్ అండ్ ఫన్. ఈరోజు మనము పిల్లలకి ఇష్టమైన ఆలూ బ్రెడ్ పకోడాని ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. ఈ బ్రెడ్ పకోడా కోసం ఒక 2 ఆలూ తీసుకొని బాయిల్ చేసి ఇలా తొక్కవలిచి పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకుందాము. అందులో 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని వేసుకుందాము. ఆయిల్ హీట్ అయ్యాక ఇందులో 1/2 స్పూన్ జీలకర్ర, ఒక మీడియం సైజ్ ఆనియన్ని కట్ చేసి వేసుకోవాలి. 2 పచ్చిమిర్చి, వీటన్నిటిని ఫ్రై చేసుకుందాము. ఈ ఆనియన్స్ని 1 మినిట్ పాటు ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు మనం దీంట్లో ఉడికించుకున్న బంగాళాదుంపని ఇలా మ్యాష్ చేసి వేసుకోవాలి. ఇందులో 1/2 స్పూన్ పసుపు, 1/2 స్పూన్ గరం మసాలా, 1 టేబుల్ స్పూన్ ధనియా జీలకర్ర పౌడర్ అండి ఇది, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా కొత్తిమీర, 1 స్పూన్ చాట్ మసాలా అండి. ఇప్పుడు వీటన్నిటిని మిక్స్ చేసి ఉడికించుకుందాము. రుచికి సరిపడా ఉప్పుని కూడా యాడ్ చేసుకోవాలి. దీంట్లో ఎక్కడ ఉండలు లేకుండా ఇలా కలుపుకుంటూ మిక్స్ చేయాలండి. దీన్ని ఒక 2 మినిట్స్ పాటు కుక్ చేసి స్టవ్ ఆఫ్ చేసుకుందాం. 2 మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని దీన్ని చల్లార్చుకుందామండి. ఇది చల్లారేలోపు మనం పకోడా బ్యాటర్ని రెడీ చేసుకుందాం. ఇప్పుడు ఒక బౌల్ని తీసుకుని అందులో 1 కప్ వరకు శనగపిండిని యాడ్ చేద్దామండి. ఇందులో రుచికి సరిపడా ఉప్పు, 1/2 స్పూన్ కారం, 1/2 స్పూన్ పసుపు, 1 స్పూన్ వాము అండి, కొద్దిగా కరివేపాకు, ఇంకా కొత్తిమీర. ఇప్పుడు దీన్ని వాటర్ వేసి కలుపుకుందామండి. ఇలా ఒకసారి బ్యాటర్ మొత్తం కలుపుకున్న తర్వాత ఇందులోకి 1/2 స్పూను వంట సోడాని కూడా కలుపుకోవాలండి. వంట సోడా వేసిన తర్వాత కొద్దిగా నీళ్ళను యాడ్ చేసి కలుపుకోవాలి. అంతే అండి, మన బ్యాటర్ రెడీ అయిపోయింది. చూడండి, ఇలా ఉండాలి బ్యాటర్. ఇప్పుడు మనం ఆయిల్ హీట్ చేసుకుందాం. ఇప్పుడు ఒక బ్రెడ్ స్లైస్ని తీసుకొని అందులో మనం రెడీ చేసి పెట్టుకున్న ఆలు మిశ్రమాన్ని వేసుకుందామండి. ఇలా వేసి ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత దీనిపైన వేరే బ్రెడ్ స్లైస్ని పెట్టి కట్ చేసుకోవాలండి. చూడండి ఈ విధంగా ప్రిపేర్ చేసుకొని పెట్టుకోవాలి మొత్తం. ఇప్పుడు మనం వీటిని ఆయిల్లో ఫ్రై చేసుకుందాము. ఈ శనగపిండి బ్యాటర్లో ఇలా బ్రెడ్ని మొత్తం ముంచాలండి. బ్రెడ్కి మొత్తం అంతా కవర్ అయ్యేలా చేసుకోవాలి. దీని తర్వాత స్లోగా తీసి ఎక్స్ట్రా బ్యాటర్ని మొత్తం తీసేయాలి. ఇలా తీసిన తర్వాత ఆయిల్లో వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత దీనిపైన ఆయిల్ని స్ప్రెడ్ చేసుకోవాలండి. ఇప్పుడు దీన్ని టర్న్ చేసుకొని సెకండ్ సైడ్ కూడా కాల్చుకుందాము. ఆయిల్లో ఫ్రై చేసుకుందాం. అంతే అండి, మన బ్రెడ్ కూడా ఫ్రై అయిపోయాయి. వీటిని మనము ఒక ప్లేట్లోకి తీసుకుందాం. ఇలానే మిగిలిన వాటన్నిటిని కూడా ఫ్రై చేసుకుందామండి. వీటిని కూడా సెకండ్ వైపు ఫ్రై చేసుకుందాం. ఇవి కూడా ఫ్రై అయిపోయాయండి. వీటిని కూడా మనం ప్లేట్లోకి తీసేసి సర్వ్ చేసుకుందాం. అంతే అండి, మన వేడి బ్రెడ్ పకోడా రెడీ అయిపోయింది. దీన్ని మీరు ఈవినింగ్ స్నాక్స్ లాగా, బ్రేక్ఫాస్ట్ లాగా ప్రిపేర్ చేసుకోవచ్చు. మీరు కూడా ఈ రెసిపీని తప్పక మీ ఇంట్లో ట్రై చేయండి. మన ఛానల్ని లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.